తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఇక ముందుగా ఈరోజు ఉదయం 11 గంటలకు ఇంటర్ పరీక్షల ఫలితాలు వెలువడబోతున్నాయి. దయచేసి రిజల్ట్స్ ఎట్లా వచ్చినా ఏ విధంగా వచ్చినా ధైర్యం కోల్పోకుండా ప్రవీణ్. ఇక ముందుగా ఈరోజు ఉదయం 11 ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఎవరు కూడా ఇంటర్ ఒక్కటే జీవితం కాదు, ఇంటర్ పాస్ అయితేనో ఇంటర్ ఫెయిల్ అయితేనో ఒక్కసారిగా జీవితం మారిపోయేది ఏమీ ఉండదు. జీవితం చాలా పెద్దది కాబట్టి ఒకవేళ పాస్ అయితే సంతోషంగా పై చదువులకు చదవచ్చు, ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ పరీక్షలు రాసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది అనేది విద్యార్థులు, ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులు గమనించాలి. కాబట్టి ఏ విద్యార్థి కూడా ప్రాణం కంటే ఏ పరీక్ష కూడా పెద్దది కాదు. ప్రాణం పోతే తిరిగి రాదు. పరీక్ష ఒకసారి తప్పితే మరొకసారి రాసుకోవచ్చు, కానీ ఫెయిల్ అయినమనే బాధంతో ప్రాణం కోల్పోతే మాత్రం అది తల్లిదండ్రులకు కడుపు కోతను మిగిల్చిన వారైతారు. ఈ రాష్ట్రంలో యువత చాలా బలమైనది కాబట్టి యువత ఒక బలమైన ఒక వ్యక్తిని కూడా కోల్పోయిన బాధ కలుగుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్ పరీక్షలు ఫెయిల్ అయిన వారు ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా మరొకసారి శ్రద్ధగా చదివి పాస్ కావాలని కోరుతూ, ఎగ్జామ్స్ రాసిన ఎవ్వరు కూడా పడకుండా ఉండాలని యూన్యూస్ తరపున మేము కోరుకుంటున్నాం. ఇక అదేవిధంగా ఈరోజు మార్నింగ్ న్యూస్ చూసుకునే ముందు మరొకసారి చెప్తున్నాం, ఎన్నికల హడావిడి కొనసాగుతూనే ఉంది, ప్రచారం కొనసాగుతూనే ఉంది. ప్రచారంలో తెలంగాణకు సంబంధించి, తెలంగాణ పరిస్థితులకు సంబంధించి, తెలంగాణ బాగుపడాలని ఎవరు కోరుకుంటున్నారు, తెలంగాణను నాశనం చేయాలని ఏ పార్టీలు కోరుకుంటున్నాయో స్వయంగా ప్రజలందరూ చూస్తున్నారు. అది ఎలాగూ జరుగుతూనే ఉంటది. ఆ రాజకీయ నాయకుల ప్రసంగాలు, రాజకీయ నాయకుల కథలు తెలిసినాయి. కాబట్టి తెలంగాణను కాపాడుకోవడానికి, తెలంగాణను బలంగా నిర్మించుకోవడానికి, తెలంగాణ యువతను తెలంగాణ అభివృద్ధిలో భాగం చేయడానికి, తెలంగాణ అభివృద్ధిలో, తెలంగాణ పోరాటంలో వాళ్ళు ముందుండాలనే ఒక ఆలోచనతోటి, ఒక సంకల్పంతో తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్సు అనే ఒక వేదికను మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికలు వచ్చినాయి కాబట్టి, ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఈ వేదికకు సంబంధించి ఆలోచనలు ఇంకా ఎవరితోటి పంచుకోలేదు. కానీ ఇప్పటికే ఒక 50 నుండి 100 మంది సభ్యులు మన తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ లో జాయిన్ కావడం జరిగింది. ఇంకా తెలంగాణ పట్ల, తెలంగాణ అభివృద్ధి పట్ల, తెలంగాణ సమస్యల పట్ల, తెలంగాణ పట్ల ఎవరికైతే మమకారం ఉంటుందో వారందరూ కూడా మాతో కలిసి రావాలని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ సహాయం మీది, పోరాటం మాది. మీరు సహాయం చేయవలసిన నెంబర్ వచ్చేసి 9704642961. ఇది తెలంగాణ ఆకాంక్షలను, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఏర్పాటు చేసిన ఈ వేదిక. ఈ వేదికకు మీ వంతు సహాయం అందించాలనుకున్నా, అదేవిధంగా మన ఛానల్కి సంబంధించి ఒక శాశ్వతమైన ఆఫీసుని ఏర్పాటు చేసుకోవాలని ఆశపడుతున్నాం. అందుకు సంబంధించి కూడా ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఒక కెమెరా కావచ్చు, లేకపోతే ఒక సిస్టమ్ కావచ్చు, లేకపోతే ఇంకా ఎక్విప్మెంట్ కావచ్చు, లేకపోతే ఆఖరికి ఎవరైనా ఆఫీస్ కూడా ప్రొవైడ్ అనుకునే వాళ్ళు ఉంటే, ఆఫీస్కి సంబంధించి స్పేస్ ఇవ్వదలుచుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీరు మాకు సహాయం అందిస్తారని ఆశిస్తూ, మీరు సహాయం అందించవలసిన నెంబర్ 9704642961. ఈ నెంబర్కి మీ సహాయం అందించాలని కోరుతూ ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. చెప్పడం మర్చిపోయాను, నిన్న TV9 వేదికగా కేసీఆర్ ఒక బ్లాస్టింగ్ ఇంటర్వ్యూ ఇచ్చింది. దాదాపు 4 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఇంటర్వ్యూలో కేసీఆర్ మాట్లాడిన విధానం, కేసీఆర్ చెప్పిన విషయాలు, కేసీఆర్ విశ్లేషణ నవ్వుతో నా భవిష్యత్ అని చెప్పొచ్చు. కరెంటు గురించి కావచ్చు, నీళ్ల గురించి కావచ్చు, తెలంగాణ మీద ఆయనకున్న పట్టున్న విధానం గురించి కావచ్చు, తెలంగాణకు సంబంధించి ఇంచించు కేసీఆర్కు తెలుసు.
ఇక కేసీఆర్ కు తెలిసినట్టుగా ఇక మానవునికి కూడా తెలంగాణలో ఉన్న ఏ లీడర్ కూడా తెలియదు. అందుకే అన్నా ఆఫ్టర్ క్రైస్ట్ బిఫోర్ క్రైస్ట్ అన్నట్టు తెలంగాణకు కేసీఆర్ కు ముందు తెలంగాణ, కేసీఆర్ తర్వాత తెలంగాణ. ఇక కేసీఆర్ అంటే లీడరు, ఇక తెలంగాణ పుట్టడో కూడా చెప్పలేం. కానీ తెలంగాణ మీద ఎంత మమకారం ఉంటే ప్రతి అంశం మీద కేసీఆర్ అంత లోతుగా పోయి పరిశీలించి ఆ సమస్యను దొరకబట్టి ఆ సమస్యకు మళ్ళా పరిష్కారం ఏంది అనేది కూడా ఆయనే కనుక్కున్నాడు. కాబట్టి ఏదో వెక్కిలిగా 4 యూట్యూబ్ ఛానళ్ళు కావచ్చు, 10 మంది ప్రతిపక్ష నేతలు కావచ్చు, లేకపోతే కేఏ పాల్ లాంటి వాళ్ళు కావచ్చు, కేఏ పాల్ లాంటి మనస్తత్వం ఉన్న మల్లిగాడు కావచ్చు, లేకపోతే ఆడు ఓయు కేఏ పాల్ గాడు కావచ్చు, వీళ్ళందరూ చిన్నతనం చేసినంత మాత్రం కేసీఆర్ దగ్గర ఒక్కసారి కూర్చుంటే కేసీఆర్ కాలి గోటికి కూడా ఎవడు సరిపోడు. ఆయనకున్న విజన్లో కావచ్చు, కేసీఆర్ పట్ల తెలంగాణ పట్ల కేసీఆర్ కున్న మమకారం కావచ్చు, ఆ శ్రద్ధ కావచ్చు, తెలంగాణ సమస్యల పట్ల ఆయనకున్న పూర్తి స్థాయి పట్టు కావచ్చు, ఎవడికి లేదనేది స్పష్టంగా చెప్పొచ్చు. ఆ 4 గంటల ఇంటర్వ్యూను తప్పకుండా అందరూ చూడండి. అందుకే ఇవాళ ఒక 2-3 పేపర్లు చదివే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే తెలంగాణ పేపర్ చాలా పెద్ద విశ్లేషణ రాసుకొచ్చింది, దాన్ని పూర్తిగా చదివే ప్రయత్నం చేద్దాం. ఇక మార్నింగ్ న్యూస్ లోకి వెళ్దాం. ముందుగా మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ యూ న్యూస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అదే విధంగా ఇతరులకు షేర్ చేయండి అని మరొకసారి చెప్తూ